రామ్ రామ్ దోస్తులు, ఇక తిరుగుతున్నా ఏం లేదు. విద్యార్థులు మంచి స్కూల్ అనేవి ఎంచుకోవాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళు చాలా వెతుకులాడుతుంటారని చెప్పేసి తెలిసింది. అయితే నేను ఒక మంచి స్కూల్కి వచ్చిన. స్కూల్ పేరు ఏంటంటే సార్ చెప్తాడు. స్కూల్ పేరు నాకు కూడా కొద్దిగా పలకత్తలేదు. ఏంటంటే ఈడ మంచి పెద్ద గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ ఏమేమి వసతులు ఉన్నాయో సార్కి అడిగి తెలుసుకున్నాం. సార్తో అడిగి తెలుసుకొని దాని తర్వాత ఖచ్చితంగా స్కూల్కి మాత్రం విజిట్ చేయాలా మీరు. సార్ రామ్ రామ్ సార్. రామ్ రామ్ సార్. సార్ మా స్కూల్ పేరెంట్స్ సార్ నాకు నోట్ తిరుగుతలేదు. హోవార్డ్ హై స్కూల్, నాల్కల్ రోడ్, నిజామాబాద్. నగర ప్రజలందరికీ హోవార్డ్ హై స్కూల్ యాజమాన్యం తరఫున, సిబ్బంది తరఫున అందరికీ నమస్సుమాంజలు. మా స్కూల్ ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించబడుతుంది. పిల్లలకి ముఖ్యంగా ఈ రోజులలో ఐఐటీలు, అబాకస్లు ఇలాంటివి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పిల్లల మీద వాళ్ళ ఏజ్కి మించి భారం మోపి చదివిస్తున్నారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ద LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ రాకుండా వేటి మీదనైనా ప్రత్యేక శ్రద్ధ పెడితే డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ నిర్వహించినా కూడా ఇవి రాకుండా పిల్లలకు చదవడం, రాయడం, గుర్తుపట్టడం ఇవి లేకుండా ఏవి సాధించినా కూడా అవన్నీ నిరుపయోగమేనని మా దగ్గర సైన్స్ ల్యాబు, మ్యాథ్స్ ల్యాబు, స్పోర్ట్స్ మెటీరియల్, ఎవ్రీథింగ్ ఫుల్ ఫర్నిచర్ ఇవన్నీ కూడా సర్వహంగులతో ఉంది. కావున దయచేసి అందుబాటులో ఉన్న ఫీజ్ స్ట్రక్చర్తోని అందరికీ నగరం నలుమూలల బస్సు సౌకర్యంతో మా స్కూల్ మీ అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి వినియోగించుకోగలరని నా మనవి. సార్ మళ్ళా మన విద్యా సంస్థ ఉంది కదా, ఇది ఎప్పుడు స్థాపించారు, ఏంది ఏం కథ? సార్ 2019లో దాదాపు కరోనా సమయంలో ఇది ప్రారంభించబడ్డది. అది రౌండ్ పీరియడ్ అయిపోయింది. అంటే దాని తర్వాత ఇది స్థాపించగానే కరోనా రావడం, దాదాపు 2 సంవత్సరాలు మొత్తం స్తంభించిపోయినట్టు అయింది. అందువల్ల కొద్దిగా స్ట్రెంత్ పరంగా వెనకబడినట్టు అయింది. కానీ మా దగ్గర చదువుకేం లోటు లేదు. అంటే పూర్వ విద్యార్థులు ఎట్లా మీకు కలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? సార్ ఇప్పటికీ మాది దాదాపు 3 సంవత్సరాలే కదా రెగ్యులర్గా పిల్లలు. దాదాపుగా పిల్లలందరూ అప్పుడు జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇంకా దాంట్లో పూర్వ విద్యార్థులు అంటూ లేరు. దాదాపుగా అందరు కంటిన్యూ ఉన్నారు. అందరితో మంచి రిలేషన్ ఉంది. ఎన్నో క్లాస్ వరకు ఉంది సార్ మా స్కూల్? సార్ LKG to 10th ఫుల్లీ రికగ్నైజ్డ్ స్కూల్ సార్. ఫుల్లీ రికగ్నైజ్డ్ స్కూల్ LKG to 10th. సార్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వస్తే ఫీజు తక్కువ ఉంటుందా సార్? సార్ అందరికీ అందుబాటులో ఉండే ఫీజు స్ట్రక్చరే సార్ ఇది. మరీ ఎక్కువ పెద్ద మొత్తంలో ఏం లేదు, నార్మల్గా ఉండే ఫీజు స్ట్రక్చర్. సార్ అంటే మళ్ళీ ఇప్పుడు అందరూ మేము ఈ చదువు ఆ చదువు అట్లా చెప్తున్నాం ఇట్లా చెప్తున్నాం అది ఇది అంటున్నాం, చాలా రకాలుగా చెప్పేసి ఫీజు కూడా చాలా కనుక్కుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్ మళ్ళీ తల్లిదండ్రులు? సార్ అంటే నేను ఇతరుల గురించి స్పందించే హక్కు, అర్హత రెండు లేవు సార్ నాకు. కాకపోతే నేను చెప్పొచ్చు, నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి బేసిక్స్ సరిగ్గా నేర్పితే, నేను ఏ ఐఐటి చదువులు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుకొని రాలేదు కదా. అంటే అప్పుడు చదివిన వాళ్ళందరికీ ఇంగ్లీష్ రావట్లేదా? మ్యాథ్స్లో ఉద్దండులు కాలేరా? అందరు ఐఐటి చదువులే చదువుకున్నారా? అలాంటిది ఏం లేదు కదా. అందుకని నేను అనేది ఏంటంటే పిల్లలకి బేసిక్స్ నేర్పితే ఎక్కడైనా ముందు పర్ఫెక్ట్గా వెళ్ళగలరని నా ఉద్దేశం. అంతే తప్ప ఇతరుల మీద కామెంట్ చేసే హక్కు, అర్హత రెండు లేవు నాకు. మా దగ్గర ప్రతి టీచర్ సార్, దాదాపుగా అందరు టీచర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ట్రైన్డ్ కూడా, అందరూ బీఎడ్లు, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషనే ఉన్నారు. కొందరు డిగ్రీ బీఎడ్తో ఉన్నారు, కానీ అందరూ కూడా ఫుల్లీ ట్రైన్డ్. సో సబ్జెక్ట్ పరంగా ఎక్కడ పిల్లలకి ఏ లోపం కాకుండా చూసుకుంటాం. ప్రజలకు ఇచ్చే సందేశం సార్? ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, దయచేసి మంచి ఏంటో చెడేంటో గమనించి మీరు
సరైన స్కూల్లో సరైన అడ్మిషన్ తీసుకోవాలని నా ఉద్దేశం. సార్ మీ పూర్తి పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు కండ్లికర్. శ్రీనివాస్ కండ్లికర్. దయచేసి మరిన్ని వివరాలకు సందర్శించండి హోవార్డ్ హై స్కూల్, నాల్కల్ రోడ్, నిజామాబాద్. నేను హెచ్ఎంని, శ్రీనివాసరావు కండ్లికర్ నా పేరు. సో ఇది వన్ టైప్ ఆఫ్ కార్పొరేట్ స్కూల్ రన్ బై హైదరాబాద్ మేనేజ్మెంట్. అక్కడ హోవార్డ్ స్కూల్స్ అని ఒకటి సిబిఎస్ఈ స్కూలు మరియు 4-5 అదర్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో వాటి ఒక బ్రాంచే ఇక్కడ తెరవడం జరిగింది. మీ అందరికి మంచి విద్యను అందించిద్దామని ఉద్దేశంతో. కావున అందరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని నా మనవి. మీకు సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ సార్? నా ఫోన్ నెంబర్ సార్ 9963944748.